ఆమ్లా మురబ్బా అది కుక్కర్ లో. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? మీలో ఎంత మంది ఈ ఆమ్లా మురబ్బాని టేస్ట్ చేశారు? ఒకవేళ టేస్ట్ చేయకపోతే మాత్రం తప్పకుండా చేసుకొని అయితే టేస్ట్ చేయండి. ఊరబెట్టిన ఉసిరికాయల కన్నా దీని టేస్ట్ 100 టైమ్స్ అయితే బాగుంటుంది తెలుసా? యాక్చువల్ గా ఈ ఉసిరికాయలు అయితే హస్బెండ్ ఊరబడ్డానికనే తెచ్చారు. కానీ పెద్దవిగా ఎంత బాగా పండాయంటే ట్రాన్స్లూసెంట్ గా కనిపిస్తున్నాయి. ఇంకేముంది, ఇవి ఆమ్లా మురబ్బాకైతే పర్ఫెక్ట్ అని రెసిపీ అయితే స్టార్ట్ చేసేసా. ఫస్ట్ అయితే ఈ ఆమ్లాస్ ని శుభ్రంగా వాష్ చేసి ఎక్కడైనా మచ్చల్లా ఉంటే అక్కడ చెక్కేసి అట్లీస్ట్ 2 to 4 hours అయితే వాటర్ లో కంప్లీట్ గా మునిగేలా సోక్ అయితే చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ ఉసిరికాయల్లో ఉన్న కస, అదే ట్యాంగీ టేస్ట్ అయితే తగ్గుతుంది. ఇప్పుడు ఈ ఆమ్లాస్ ని ఇలా నైఫ్ ఆర్ ఫోర్క్ తో పోక్ చేసేయాలి. అన్ని సైడ్స్ పర్ఫెక్ట్ గా పోక్ చేసేలా చూసుకోవాలి. అప్పుడే దీంట్లో షుగర్ సిరప్ బాగా ఎక్కి జ్యూసీగా తయారవుతాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని కంప్లీట్ గా తడి లేకుండా ఆరనివ్వండి. అంత టైం లేదనుకుంటే ఒక క్లాత్ తో శుభ్రంగా తుడిచేయచ్చు. కానీ అస్సలు తడి మాత్రం ఉండకూడదు, అది జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎంత ఆమ్లా తీసుకుంటే అంత షుగర్ అయితే పడుతుంది. ఇవి 1/2 kg ఆమ్లా, సో నేను 1/2 kg షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ లో ముందు షుగర్ వేసి చిన్న సినమన్ స్టిక్, అదే దాల్చిన చెక్క కూడా వేసి ఈ ఆమ్లానంతా పేర్ చేసి మిగతా షుగర్ కూడా వేసేయాలి. మనం దీంట్లో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయం. ఆ షుగర్ మెల్ట్ అయి దాంట్లోనే ఆమ్లా ఉడుకుతుంది. 2 pinches బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. సినమన్, బ్లాక్ సాల్ట్ ఈ రెండు ఆప్షనల్, కానీ రెండు టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ చేస్తాయి. మనం వాటర్ యాడ్ చేయకుండా కుక్కర్ పెడుతున్నాం కాబట్టి కుక్కర్ రబ్బర్ ప్రాబ్లం రాకుండా అట్లీస్ట్ 1 hour ఈ కుక్కర్ రబ్బర్ ని ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కుక్కర్ ని వీలైనంత లో ఫ్లేమ్ మీద 20 minutes పెట్టుకుంటే మన ఆమ్లా మురబ్బా అయితే రెడీ అయిపోయినట్టే. ఒక 10 minutes తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఆమ్లా షుగర్ సిరప్ లో బాగా బాయిల్ అయి సాఫ్ట్ గా అయితే అయిపోతుంది. దీని లిడ్ ఓపెన్ చేసి కంప్లీట్ గా అయితే వీటిని కూల్ అవ్వనివ్వండి. అలా చెప్తాం గానీ కూల్ అయ్యే వరకు దాని టేస్ట్ ఎలా ఉందో చూడకుండా ఆగుతామా? సో వేడి మీదే టేస్ట్ ఎలా ఉందా అని ట్రై చేసా. చాలా టేస్టీగా ఉంది, కానీ ఇంకా కొంచెం ట్యాంగీ టేస్ట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 1 week తర్వాత అయితే ఉసిరికాయలు షుగర్ సిరప్ ని పర్ఫెక్ట్ గా అబ్జార్బ్ చేసుకుని యమ్మీగా అయితే తయారవుతాయి. ఈ షుగర్ సిరప్ ఎంత బాగా అబ్జార్బ్ అవుతుందంటే 2-3 weeks తర్వాత ఈ సిరప్ ఆరి చిన్న షుగర్ క్రిస్టల్స్ లా ఫామ్ అయ్యి ఉసిరికాయల మీద అయితే కనిపిస్తాయి. మీరు ఇప్పుడు చూస్తున్న ఆమ్లా మురబ్బా అయితే 2 months బ్యాక్ చేసింది, అందుకనే మీకు ఉసిరికాయల మీద షుగర్ క్రిస్టల్స్ అయితే కనిపిస్తున్నాయి. అప్పుడు నేను ప్రాసెస్ అయితే షూట్ చేయలేదు, కానీ ఇవి యమ్మీగా కనిపిస్తున్నాయి కదా అని ఒక చిన్న వీడియో తీసి పెట్టుకున్నా. ఈ సిరప్ తో నీంబు షర్బత్ కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది, చలువ కూడా చేస్తుంది. మేమైతే జస్ట్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుని ఈ షర్బత్ అయితే ఎంజాయ్ చేస్తాం. మీకు స్వీట్ సరిపోలేదు అనిపిస్తే మీరు కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఈ ఆమ్లా మురబ్బా కానీ ఈ సిరప్ కానీ మీరు ఎంత హైజీనిక్ గా స్టోర్ చేసుకుంటే అన్ని రోజులు పాడవకుండా ఉంటుంది. కంప్లీట్ గా చల్లారాక దీన్ని ఒక గ్లాస్ బాటిల్ లో స్టోర్ చేసుకుంటే నియర్లీ 1 month పాడవకుండా ఉంటుంది. మీరు ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అయితే సేఫ్. అఫ్ కోర్స్ అన్ని రోజుల వరకు ఇవైతే ఉండవులేండి. బయట ఈ ఆమ్లా మురబ్బా క్వాలిటీ బట్టి మినిమం 1/2 kg 300 పైనే. మీకు ఈ ఆమ్లా మురబ్బా గురించి తెలిసి ఉండకపోతే ఎగ్జిబిషన్స్ లో నార్త్ ఇండియన్ స్టాల్స్ లో అమ్ముతూ ఉంటారు. ఇది ఊరబెట్టిన ఉసిరికాయలు తింటున్నప్పుడు సెన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్ లో లాగా జిమ్ అని రియాక్షన్ వచ్చే వాళ్ళకి ఆమ్లా తినాలి అనిపిస్తే ఈ ఆమ్లా మురబ్బా అయితే వాళ్ళకి పర్ఫెక్ట్ సొల్యూషన్. ఈ ఆమ్లా మురబ్బాని డెఫినెట్ గా ట్రై చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. నచ్చకపోతే నన్నే తిట్టుకుంటూ కమెంట్ చేయండి.